నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? లోకేష్ గారండి. లోకేష్ గారికి ఎందుకు ఓటేలు? ఆయన రాకుండానే 29 సంక్షేమ పథకాలతో మంగళగిరిని డెవలప్ చేశారు. వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే లోకేష్ గారిని ఓడించడానికి చాలా వైసీపీలు ప్రయత్నిస్తారు. దాని మీద వాళ్ళు ఎన్నైనా చేయనివ్వండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. లోకేష్ గారిని గెలిపించి బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. మేడం, గతంలో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నిత్యావసర డబల్ పెరిగిపోయినాయి అండి. ఇప్పుడు అవన్నీ లోకేష్ గారు వస్తే గవర్నమెంట్ మారితే తగ్గుతాయని మేము అభిప్రాయపడుతున్నాం. మేడం, ఇప్పుడు కరెంటు ఛార్జెస్ కానీ ఇప్పటికి 9 సార్లు పెరిగినాయి అండి. ఇప్పుడే కదా హామీ ఇచ్చింది లోకేష్ గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని పదే పదే చెప్తారు. దాని మీద సంక్షేమ పథకాలు అందరికీ రావట్లేదండి, ఎవరికి రీచ్ అవ్వట్లేదు. ఎవరో కొద్ది మందికి 100లో ఒక 10% వెళ్తున్నాయి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాం, మద్యపాన నిషేధం చేస్తానన్నారు. అది అమలు చేశారు? అమలు చేయలేదు. మళ్ళీ 24 ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా మద్యపానం నిషేధం చేసిన తర్వాతే గడప గడపకి మేము వస్తామని చెప్పిన హామీని ఇంతమటికి అమలు చేయకపోగా ఆల్రెడీ వాళ్ళు ఎన్నికల కోడ్ ఇంకా రాకముందే క్యాన్వాసింగ్ మొదలు పెట్టేశారు. డోర్ టు డోర్ తిరిగేస్తున్నారు, గడప గడపకి తిరిగేస్తున్నారు. ఈ హామీలు అనేవి ఏది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అంటే నేను 30 సంవత్సరాల మద్యం మీద అప్పు తీసుకురావడంపై మీరేమంటారు? ఆ మద్యం మీద అప్పు తీసుకొచ్చి ఆయనే వ్యాపారం చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ డబ్బులే పథకాల కింద నవరత్నాలు అని చెప్పని, లేకపోతే అమ్మఒడి అని చెప్పని, ఇంకో దానికి అని చెప్పని అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఇటు ప్రజలకి చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ గతంలో వేరే రాష్ట్రంలో ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. దీని మీద ఏమంటాం ఏంటండి, ఒకప్పుడు బీహార్ గురించి మనం ఆంధ్రాలో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మాకన్నా ఘోరంగా ఒకటి ఉంది అని. అదేంటి? ఆంధ్రప్రదేశ్. అలా తయారు చేసేసారు. మన వైజాగ్లో ఎట్లా ఎంత దొరికిందండి? ఒక జనరేషన్ ఏంటి, 2 జనరేషన్లు నాశనం అయిపోయినాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక పోవటమే కాదు, ఈ విధంగా ఇట్లా నాశనం చేసేసారు. ఒక్కటి లేదండి, మొత్తం రవిడీ రాజ్యం. ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడితే వాళ్ళని కొట్టడం, తన్నటం. వైసీపీలో నుంచి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చాడంటే ఆ మీటింగ్కి పోయాడని వాడిని కొట్టారు. వాళ్ళ అమ్మ ఇంట్లో అడ్డం వచ్చిందని వాళ్ళ అమ్మని కొట్టారు. ఆడవాళ్ళు నేను ఎవరో ముస్లిం ఆవిడని కొట్టారు. గుళ్ళో పొంతులు గారు దేవుడి కన్నా ముందు ఆయనకి మనం దండం పెడతాం. పుట్టిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆయన ఉండాలి మన పక్కన. వాళ్ళని అంత మనం గౌరవించుకుంటాం. అలాంటిది ఆయన్ని కొట్టడం ఏంటండి? మళ్ళీ కొట్టింది కాకుండా చెప్పు తీసుకుని కొట్టాడంట. కడప నుంచి మనుషులు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చారు, ఓడించాలని ట్రై చేస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఓడించడానికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధం అంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించడానికి, ఇక్కడ లోకేష్ని ఓడించడానికి మనిషికి 1,00,000 అయినా పంచడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కడేయండి? ప్రజల డబ్బు ఇవన్నీ దోసుకున్నాయి. కంటైనర్లు వస్తున్నాయి. నిన్న కూడా తాడేపల్లిలో రాంగ్ రూట్లో వెనకాల నుంచి వెళ్ళినాయి. అదేంటనేది అడిగి చెప్పలేదు ఎవరికి కూడా, బయటికి రావు. అక్కడి నుంచి అక్కడ తరలిస్తున్నాడో తెలవట్లా, అక్కడి నుంచి ఇక్కడ తరలించుకుంటున్నాడో తెలవట్లా. కొనేయాలండి, అంతకి కొనాలి, ఆయన ఇచ్చే డబ్బుకి అమ్ముడు పోతారని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎంత ఉన్నా కూడా అందరూ అమ్ముడు పోరు కదండి, కొంతమంది పోతారు. నీ డబ్బుకి దాసోహం అంటారు. తర్వాత వాళ్ళకు కూడా నువ్వు నరకం చూపిస్తున్నావు. మొన్న చేసింది అదే కదా, నువ్వు అందరికీ మంచి చేస్తానన్నావు. చూపిస్తుంది ఏంటి ఇప్పుడు ఇక్కడ? అంటే నేను పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల హామీలన్నీ అమలు చేస్తానన్నారు. ఆ హామీలను అమలు చేశారు. ఆ హామీల్లో 2 కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు కదండి. మేలు చేస్తాడని, మాకు న్యాయం చేస్తాడని. అంతకుముందు ఎమ్మెల్యే చేయలేదా? జగన్ గారు వచ్చారు చేశారా? ఏం చేశారండి? పింఛన్ ఏమన్నా పెంచాడు అనుకుంటా, ఇంకంతే. మాకేం చేశారు? ఏం చేయలేదు. ఇంటి పట్టాలు రాలా. పంపులు ఉండే వాళ్ళకి ఇచ్చారు, మాకు పంపులు లేవు, ఏం లేవు. మరి ఇదో ఇల్లు సరిగా లేక మేము బాధపడుతున్నాం. చంద్రబాబుకే వేద్దాం అనుకుంటున్నాం. పెన్షన్ ఇంకా రాలేదండి. అడిగితే ఏమన్నారు? ఏమో ఇదో బుధవారం అంటున్నారు కదా, 6వ తారీఖున ఇస్తానని చెప్పి అంటున్నారు. ఏది ఇంతవరకు? ఎప్పుడో 1వ తారీఖున ఇచ్చేవాళ్ళు, ఇంతవరకు ఇవ్వలేదు. పాదయాత్ర చేసినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచారు కదా సార్, పెంచారు. బటన్ నొక్కారు, నాకే రైతు భరోసా రాలేదండి. 9 సార్లు రైతు భరోసా నొక్కారు, 8 సార్లు రైతు భరోసా నొక్కారు. ఏ రోజు నాకేమో బెనిఫిట్ అది సక్సెస్ అని వస్తుంది, కానీ ఏ రోజు నా అకౌంట్లో ₹1 కూడా డిపాజిట్ అవ్వలేదు. ఇప్పుడు గతంలో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు 2 months అయిపోయినాయండి. మద్యపానం నిషేధం చేసి నేను ఎలక్షన్కి వెళ్తాను, అది నాకు నో కామెంట్ సార్. నాకు అది తెలియదు, నాకు ఎవరు లేరు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి
ఎక్కడ సార్ ఎక్కడ ఉంది అభివృద్ధి? గోదావరి జిల్లా వెళ్ళండి 4 రోడ్లు చూడండి, మా పల్లెటూరులో వెళ్ళండి 4 రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి. అదే అభివృద్ధి అంటే మేము కూడా ఒప్పుకుంటాం సార్. ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా మూల రోజు గోతులు ఉన్నాయి. మంగళగిరి అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తారు? లోకేష్ గారు రావాలి కంపల్సరీ. నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయమ్మా? అబ్బో కరెంట్ ఛార్జీ చాలా వేశారండి మాకు ఈ సంవత్సరం. జగన్ గారు వచ్చిన కాడ నుంచి సంవత్సరం చాలా వేశారు. నేను కరెంట్ ఆఫీస్లోకి పోయి అడిగాను. అడిగితే అమ్మ 2022 నుంచి పడిద్దమ్మా మీకు అన్నారు. నాకు 1050 పడింది కరెంటు బిల్లు. నాకు మామూలుగా 400, 500 వచ్చేది. ఎంత ఎండాకాలమైన 500 వచ్చేది. అట్లాంటిది 1050, 1100 పడింది. నేను కరెంట్ ఆఫీస్లోకి పోయి అడిగాను. అడిగితే అమ్మ కరెంటుకు బాకీ ఉండము, దానికన్నీ వేస్తున్నారు అని అన్నారు. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయమ్మా? పెరిగిపోయినాయి కదండి, అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా, తెలియనే ఉంది అందరికీ. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ. అదేమంటే మీకు జగన్ గారు ఇచ్చిన ఏముండయి అన్నారు. మా ఇంట్లో మాత్రం ఏమి రాలేదండి. నాకు ఒక పింఛన్, నా భర్త చచ్చిపోతే పింఛన్ ఒకటే వచ్చింది నాకు. మా ఇంట్లో ఏ పథకాలు మాకు